హాయ్ అండి అందరికీ. ఈ వాషింగ్ మిషన్ అయితే ఈ కంపెనీ వాషింగ్ మిషన్ తీసుకోవద్దు అనుకుంటున్నా. ఎందుకంటే ఇది నేను వాడి ఉన్నా కాబట్టి రివ్యూ ఇస్తున్నాను. అసలు ఇది ఎప్పుడు ఆగిపోయిద్దో తెలీదు. సౌండ్ వచ్చిద్దండి, ఆగిపోవడం సంగతి దేవుడికి. కానీ నేను సెకండ్ హ్యాండ్లోనే తీసుకున్నా. ఒక 6,000కే వచ్చినట్టుంది. అప్పుడు 6,000 7,000 అయింది. తర్వాత దాన్ని రిపేర్లు అయినాయండి. ఒక 2 ఏళ్ళే నేను వాడింది. ఒక 5,000 పెట్టుంటా. మొత్తం 11,000 12,000 అయింది దానికి కాస్ట్. అంటే రిపేర్లే చేయించండి లేదా ఆ వస్తువు నేను తీసుకొని. కానీ ఇది మాత్రం అండి సౌండ్ వచ్చింది. అసలు ఎందుకు ఆగిపోయిద్దో తెలియదు, ఎందుకు సౌండ్ వచ్చిద్దో తెలియదు. ఆ బట్టలు ఎలా పడితే అలా వేయటానికి ఉండదండి. ఆ డైరీ అయ్యేటప్పుడైతే, అంటే పూర్తిగా వాటర్ లేకుండా పిండుతారు చూసా, అలా అయ్యేటప్పుడైతే మరీ దారుణంగా వచ్చింది సౌండ్. అది ప్లీజ్ ఈ వాషింగ్ మిషన్ ఈ కంపెనీ మాత్రం ఎవరు తీసుకోవద్దని కోరుకుంటున్నాను. అసలు ఈ వాషింగ్ మిషన్ ఇంకెవరైనా వాడుతుంటే మీకు ఎలా ఉందో చెప్పండి. నాకైతే అసలు ఎంత తలనొప్పి వచ్చిందంటే అంత తలనొప్పి వచ్చింది దీనివల్ల. అది బ్యాక్ సైడ్ కూడా అయితే అసలు మరీ దారుణం అన్నమాట. అసలు అన్నీ రిపేర్లే అండి, దానికి ఒక రిపేర్ లేదు అనడానికి లేదు, అన్నీ రిపేర్లు వస్తూనే ఉందన్నమాట. సెకండ్ హ్యాండే కొనుక్కోమాకండి. ₹1 పోయినా సరే కొత్తదే తీసుకోండి. అది చూసారా, అవి ఆ టబ్ ఉంది కదా, అవి అంతే పైన వేసేసామంటే బట్టలు. అసలు విపరీతంగా సౌండ్ వచ్చిందండి. అవి సర్దాలండి. తర్వాత బ్యాక్ సైడ్ చూపిద్దామని చెప్పేసి ఆ డోరు చేతి మీద పడి చేయి నలిగిందండి. కాసేపు అల్లాడిపోయా, ఇంకేం చేస్తాం అని చెప్పేసి మళ్ళీ కొంచెం ఇదయ్యి అదిగోండి బ్యాక్ సైడ్ కూడా. ఇవన్నీ నేను యూట్యూబ్లో చూసి ఆ ప్లాస్టర్లు అవన్నీ వేసిందండి. అసలు ఆ వైర్లన్నీ ఊరకనండి ఒక తిరగంగానే ఆగిపోయింది. మళ్ళీ ఆ రిపేర్ వాళ్ళని పిలుస్తాము. వాళ్ళము తెలిసిందేగా, ఒక్కసారి వాళ్ళు రిపేర్ వచ్చి ఊరక వైరు తగిలించినా కానీ మినిమం ఎంత లేదనుకున్నా కానీ 200 300 చేస్తారుగా ఛార్జ్.